2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 OTTలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 OTTకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 OTTను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. మూడవ తెలుగు ప్రపంచ మహాసభలకు సంబంధించి ఒక ఘనమైనటువంటి కార్యక్రమానికి రెండో రోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాల్లో ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ధరంబీర్ గోకుల్ ఆయన కొద్దిసేపటి క్రితమే ఆయన విజయవాడ చేరుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అండ్ ఒక ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి ఆయన రావడం జరిగింది. మనం చూస్తున్నాం విజువల్స్ లో ఆయన ఇప్పుడే ఈ యొక్క 3వ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నటువంటి ప్రధాన వేదిక వద్దకు వచ్చినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఆయనే మార్క్సిస్ట్ అధ్యక్షులు ధరంబీర్ గోకుల్ ఆయన ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. మన అసెంబ్లీ స్పీకర్ చింతకాయల ఆయన పాత్రుడు, అలాగే ఈ కార్యక్రమ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆయన గజల్ శ్రీనివాస్ ఆయన కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం చెప్పబోతున్నారు. ఆయన సంబంధించి ఆయన ఇప్పుడే మనం చూస్తున్నాం వస్తున్నారు. ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవ సూచకంగా ఆయన్ను ఒక గుర్రపు స్వారీ ఆ యొక్క అశ్వ వాహనాన్ని ఆయన ఎక్కబోతున్నారు. మనం చూస్తున్నాం ఒక అరుదైనటువంటి ఇది ఒక ఇదిగా మనం చూడాలి. ముఖ్యంగా ఆయన ఎందుకంటే మారిషస్ దేశంలో ప్రత్యేకమైనటువంటి తెలుగువారు ఎక్కువ మంది ఉండేటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మనం చూస్తున్నాం గుర్రం మీద ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేసినటువంటి వాహనం మీద ఆసీనులు కాబోతున్నారు, ఆసీనులు అయ్యారు. ఆయన 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించి ముఖ్య అతిథిగా ఇక్కడికి రావడం జరిగింది. సతీ సమేతంగా ఆయన వచ్చారు. అందరికి అభివాదం చేస్తున్నారు. ఈ యొక్క తెలుగు మహాసభలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఏదైతే ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్ల నడుమ ఆయన మారిషస్ అధ్యక్షులు ధరంబీర్ గోకుల్ ఒక ప్రత్యేకమైనటువంటి వాహనంలో ఆయన ఆసీనులయ్యారు. ఆసీనులైనటువంటి సందర్భంలో ఆయన ప్రధాన వేదిక వద్దకు ముఖ్య అతిథిగా హాజరు రాబోతున్నారు. సతీ సమేతంగా ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రపంచ దేశాలలో మారిషస్ దేశం అనేది చాలా దీర్ఘమైనటువంటి దేశంగా మనం చూడొచ్చు. అక్కడ తెలుగు వారు ఎక్కువ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో నిలువెత్తు నిదర్శనగా చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఆయన ఘన స్వాగతం పలికారు. మారిషస్ అధ్యక్షులు ధరంబీర్ గోకుల్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆయన అనుచరులు గాని అధికారులు గాని అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ముఖ్యంగా ప్రధాన వేదిక వద్దకు ఆయన రాబోతున్నారు. సతీ సమేతంగా మారిషస్ అధ్యక్షులు అశ్వమేధం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి వాహనాన్ని ఏర్పాటు చేసి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఏదైతే 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించి ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో మనం చూస్తున్నాం విజువల్స్ లో ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా మారిషస్ దేశంలో తెలుగు వారు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. తెలుగు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా ఉన్నటువంటి భారతదేశంలో ఈ యొక్క తెలుగు మహాసభలను ఏర్పాటు చేయడం, దానికి నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు ఆయన మీడియా పార్ట్నర్ గా ఉండడం కూడా ఇక్కడ గమనించదగ్గ విషయంగా మనం చూడొచ్చు. మనం చూస్తున్నాం ప్రత్యేకమైనటువంటి వాహనం ద్వారా మారిషస్ అధ్యక్షులు ధరంబీర్ గోకుల్ సతీ సమేతంగా అక్కడి నుంచి రాబోతున్నారు. మన విజువల్స్ లో చూడొచ్చు
మండలి బుద్ధప్రసాద్ గారు అలాగే అత్యున్నత మహారథుల నడుమ ఆయన ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి. ప్రత్యేకమైనటువంటి కోలాట దృశ్యం ద్వారా ఆయన్ను ఆహ్వానిస్తున్నారు. మండలి బుద్ధప్రసాద్ గారు, చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు, ఇంకా మరికొంతమంది, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ, ఆయన కూడా ఇక్కడ ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. విజువల్స్ లో #1 మీడియా సంస్థల అధినేత బంచాల సాయి సుధాకర్ నాయుడు గారిని కూడా చూడొచ్చు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నూతకి వేణుగోపాల్ గారు, అలాగే ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి రామచంద్రరాజు గారు, ఆయన కూడా విజువల్స్ లో ఉన్నటువంటి పరిస్థితి. వాహనం ద్వారా ఆయన కిందకి దిగుతున్నటువంటి పరిస్థితి. ఆర్ఎస్ఎస్ అధ్యక్షులు ధరంబీర్ గోకుల్ ఆయన సతీ సమేతంగా ఆయన వేదిక వద్దకు వస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా ఈ యొక్క కార్యక్రమాలు జరగబోతున్నాయి. మొదటి రోజు ఎంతో అంగరంగ వైభవంగా జరిగినటువంటి ఈ కార్యక్రమాలు రెండో రోజు చేరుకున్నాయి. దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఆయన ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఆయన ఆర్ఎస్ఎస్ అధ్యక్షులు సతీ సమేతంగా ఆయన వాహనం దిగినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ముఖ్యంగా ఈ యొక్క సభలను ఘనంగా నిర్వహించడానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఆర్ఎస్ఎస్ అధ్యక్షులు ఆయన రాబోతున్నారు. ఆయన వేదిక వద్దకు ప్రత్యేకంగా ఆయన రాబోతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ అధ్యక్షులు ఆయన్ను ఆహ్వానిస్తున్నారు. ప్రత్యేకంగా వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ యొక్క వేదిక వద్దకు ఆయన రాబోతున్నారు. వారి సతీమణితో ప్రత్యేకంగా ఇక్కడ విఐపి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఒక గ్యాలరీలో ఆయన కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తదుపరి దానికి సంబంధించి ముఖ్యంగా ఆయన మనం చూస్తున్నాం. ఏదైతే ఒక భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం ఈ యొక్క తెలుగు ప్రపంచ మహాసభలు ఎక్కడైతే జరుగుతున్నాయో గుంటూరులో ఉన్నటువంటి శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీ ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఇక్కడ జరుగుతున్నటువంటి 3 రోజులు జనవరి 3, 4, 5 ఈ 3 రోజుల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో మొదటి రోజు ఎంతో ఘనంగా జరిగినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ఎంతో మంది ఈ కార్యక్రమానికి విచ్చేసి ముఖ్యంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాల్లో ఆర్ఎస్ఎస్ అధ్యక్షులు ఈ యొక్క ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా మరికొద్ది సేపట్లో వేదిక మీదకి రాబోతున్నారు. ఆర్ఎస్ఎస్ దేశంలో తెలుగు వారు చాలా ఎక్కువగా ఉంటారు. అలాగే ప్రపంచ దేశాల్లో తెలుగు భాషకు గాని తెలుగు వారి సాంప్రదాయాలు పండుగలు ఏదైనా సరే ఎంతో మంది అభిమానించడం జరుగుతుంది. దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి వేదిక ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఏటుకూరు నేషనల్ హైవేలో ఉన్నటువంటి శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీ ఏదైతే ఉందో అక్కడ సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాలను చాలా ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఎందుకు ఆర్ఎస్ఎస్ అధ్యక్షుల కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ఇక్కడ మీరు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? మన మారిషస్ ప్రెసిడెంట్ గారు వచ్చారు కదండి, ఆయన కోసం అని. ఆయన స్వామి భక్తులండి. స్వామి దగ్గర ఆయన నమస్కారాలు చేసుకుని ఆయన ఇక్కడ ఆనందంగా గడపాలి, అన్ని బాగా చూడాలి అని చెప్పేసి మా కోరిక అండి. శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీ ప్రాంగణంలో ఇంత మహా వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి వారికి స్వాగతం చెబుదామని మేము సత్యసాయి సేవా సంస్థల తరఫున, శ్రీ సత్యసాయి విద్యావిహార స్కూల్ తరఫున, శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీ ప్రాంగణం తరఫున వారి కోసం నిరీక్షిస్తున్నాం. సార్ సాయిరాం. సార్ మీరు చెప్పండి, ఆర్ఎస్ఎస్ అధ్యక్షులు ధరంబీర్ గోకుల్ గారు
మన ప్రాంతానికి ఈ ప్రాంతానికి రావడం మీరు ఎట్లా వీలవుతున్నారు? నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది. వారు వచ్చేదానికి ఏర్పాట్లకి కార్యక్రమంలో నన్ను భాగం చేసినందుకు కూడా నేను ధన్యుణ్ణయ్యానండి. సో వారు చక్కగా ఇక్కడికి వచ్చిన ప్రశాంత వాతావరణాన్ని చూసి ఉబ్బి తబ్బిపోయిపోయే విధంగా మేము చేయటం జరిగింది. ఇక వారి యొక్క టైం అంతా స్పెండ్ చేయడం అనేది ఎలా ఉంటుంది అనేది వారికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేయటం జరిగిందండి. కాబట్టి అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినట్లయితే, వేదికలో చూసినట్లయితే ఎంతో మంది అనుకోకుండా అనుకున్న మంది దానికన్నా ఎక్కువ మంది రావటం. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే చిన్న పిల్లలకి మన యొక్క తెలుగుదనాన్ని గురించి ఇవన్నీ చెప్పాలనే ఉద్దేశంతో మేము ఏర్పాట్లన్నీ చేసాం. అది సఫలీకృతం అయ్యాం, చక్కగా సక్సెస్ అయ్యాం. కాబట్టి మేము ధన్యులు అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే. మొత్తానికైతే మార్క్సిస్ట్ అధ్యక్షులు ధరంబీర్ గోకుల్ ఆయన ప్రత్యేకంగా అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కానీ, మన ప్రజల జరుపుకునేటువంటి పండుగలు, తెలుగు పండుగలు, ఉగాది కానీ, సంక్రాంతి కానీ, దీపావళి కానీ, ఇలా ఎన్నో పండుగలు ఉన్నాయి. ఆ పండుగలకు ఆయన చాలా మంత్రముగ్ధులవుతారు. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచ దేశాలకే నిలువెత్తు నిదర్శనం. ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ఈ విధానం ఉండదు. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి తెలుగు ప్రపంచ మహాసభలు 2022లో జరిగినాయి, 2024లో జరిగినాయి, 2026లో జరిగినటువంటి ఈ యొక్క ఇప్పుడు జరగబోతున్నటువంటి తెలుగు ప్రపంచ మహాసభలకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి ఘట్టానికి మనం మార్క్సిస్ట్ అధ్యక్షులు ధరంబీర్ గోకుల్ ఆయన సతీ సమేతంగా ఇక్కడికి రావటం అనేది తెలుగు ప్రజలు చేసుకున్నటువంటి ఒక అదృష్టంగా భావించవచ్చు. ఇక్కడ ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. భారీ భద్రత నడుమ ఆయన ప్రత్యేకమైనటువంటి ఆహ్వానితులుగా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఎంతో మంది విఐపీలు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. పోలీసు బందోబస్తు ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఉండే విధంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఒక విఐపి లాంజ్ లో ఉన్నటువంటి మార్క్సిస్ట్ అధ్యక్షులు ధరంబీర్ గోకుల్ ఆయన సతీ సమేతంగా మన తెలుగు పండుగను ఘనంగా వైభవంగా జరుపుకోవాలి, ఆ యొక్క కన్నులారా చూసి వీక్షించాలి, ఆనందించాలి అన్న విధంగా ఆయన ఇక్కడికి రావడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు.